3 సార్లు ఇంకోసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఇంకా ఉన్నది దీపావళి నోములు అందరి సహాయ సహకారాలతో ముందుకెళ్తున్నాం. ఈరోజు మర్రి పండ్లు మర్రి ఊడలు అన్నీ సేకరించడం జరిగింది. ఈ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఎలకతుర్తి మాది. మళ్ళీ అందరు బయలుదేరుతున్నాం. మర్రి ఊడలు మర్రి పండ్లు అన్నీ తీసుకొని పూజ కోసం దీపావళి పండుగ రోజు హ్యాపీ దివాళీ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దీపావళి. హ్యాపీ దివాళీ. హ్యాపీ దీపావళి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరికీ దీపావళి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దివాళీ. అవసరమైన సామాన్ల కోసం గ్రామంలో ఉన్న పల్లెటూరు అది హన్మకొండ సిటీ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో మాకు సంబంధించిన వస్తువులు దొరుకుతాయి. దీపావళి సంబంధించి వాటిని తీసుకురావడానికి 10 కిలోమీటర్లు చేస్తున్నాం. ఓకే, అందరూ కావాలి అంటారు. వేరే బతిలో వరం పట్టుకున్న చేపలు చూసినాడు. ముఖ్యలా నడుచుకుంటూ ఇంకెవరు తిరిగి వచ్చారు. అందరు ఇటే నడుచుకుంటూ వస్తారు. తొక్కకుర్రి తొక్కింది మళ్ళా. గొలుసు కోసం గొలుసు తీస్తాళ్ళు వాగులో. హన్మకొండ నుంచి వచ్చినాం. 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా పల్లెటూరులో గొలుసు కోసం ఇప్పుడు ప్రయత్నిస్తాను. దీపావళి నోములు వీళ్ళందరికీ దీపావళి నోములు ఉన్నాయి. అందరికీ వీళ్ళంతా గొడిశాల బ్యాచ్. వీళ్ళంతా ఇంకా వేరేటోళ్ళు లేరుగా, అంతా గొడిశాల గౌడ్స్ బ్యాచ్. దీనిలో నేను ఒక్కని వడ్లోళ్ళ బ్యాచ్. గొలుసు కోసం గొలుసు గొలుసు కోసం ఇదంతా ప్రయత్నం. గొలుసు తీసుకున్నాం. గొలుసు అయిపోయిన తర్వాత మళ్ళా ఇంకా వేరే ఏంటిది మామిడాకు మర్రాకు మర్రి ఊడలు వాటి కోసం పోతాం. ఇక తాళాలకు పోతాం. తాళాలు పోయి మామిడి తోటలో పోయి ఇవన్నీ తీసుకుంటాం. మర్రి పండ్లు వాటికి కావాల్సిన దీపావళి నోములకు కావాల్సిన అన్ని సామాన్లు ఇక్కడనే మేము కొనుక్కోము. అన్నీ సేకరించి పూజా సామాన్లు అట్లా. సిటీలో ఉన్న వారైతే అన్నీ కొనుక్కొని పెట్టుకుంటారు. మేము పల్లెటూరులో అన్నీ ఇక్కడనే తెచ్చుకొని పూజకు కావాల్సిన సామాన్లు మేమే సేకరించి తీసుకొని వెళ్తాము. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. గొల్లమల అబ్బాయి దాకా నడురి
ఏవే? నడు. మూతకాకు అంటారు దీన్ని. మూతకాకు కోసం వచ్చిళ్ళు. అటు బారి రైట్ బండి ఇక్కడనే ఆగింది. అవి పెడుతుంటుంది మరి. బావి లేదుగా ఇక్కడ. ఒకటి మూతకాకులు తెంపుతున్నారు. పూజకు సామాన్ కావాల్సిన మూతకాకులు ఇవి. పంట పొలాల మధ్య ఉన్న మూతకాకులను అందరూ పూజ కోసం తెంపుకుంటున్నారు. పూజ కోసం పత్తి, కొత్త పత్తి ఎడుతున్నారు. కొత్త పత్తి. పాలను పత్తి గింజలు మర్రాకులు తీసుకున్నాం. మూతకాకులను పత్తి తీసుకొని పోతాను. మిమ్మల్ని మామిడాకు కోసం పోవాలి. ఎండ కొడితేనే క్లియర్గా వస్తుంది. రాని అక్కడ రాని వీడియో రాది. వీడియో తీస్తాను అందరూ ఎత్తాలే మళ్ళీ స్టార్ట్ చేస్తాను తీరి. జై కేదారేశ్వర స్వామి జై. అది చెప్పుకొని పోతాను. ఊడల కోసం మర్రి చెట్టు వద్దకు రావడం జరిగింది. అంతా వెలకవర్తి వాస్తవ్యులే అన్నారు. అంతా మర్రి ఊడల కోసం వేట, పూజల కోసం మర్రి ఊడలు. మర్రి పండ్లు మర్రి పండ్లు
పండ్ల కోసం మర్రి పండ్ల కోసం మర్రి పండ్ల కోసం వెయిట్ చేస్తాను అందరు. మర్రి పండ్ల వచ్చినాయి, 3 దొరికినాయి. మర్రి పండ్లు, మర్రి చెట్టు, మర్రి గుడలు. నాకు కొన్ని ఆకులు ఇవ్వవా? ఆకులు ఇస్తా డాడీ, 2-3 ఆకులు. ఈ మర్రి చెట్టు కింద మర్రి ఆకులు ఒక్కటే పెడతారు, ఒక్కటి అంతే. ఉండదు ఫస్ట్. స్మైల్ స్మైల్. హ్యాపీ దివాళీ. మంచిగా చెప్పుర్రా అందరికి. మామిడి కోసం మామిడి తోటలకు రావడం జరిగింది. అంతా మామిడి ఆరెంజ్ కలర్ కాదా? మామిడాకు తెంపుకొని పోతారు వీళ్ళు. హ్యాపీ దివాళీ. గట్టి చెప్పు రాదు. హ్యాపీ దివాళీ అందరికి. మామిడాకు తెంపుకున్నాం, అన్నీ అయిపోయినాయి. తంగడి పువ్వు కోసం పోతాను. మామిడి తోట, మా ఊరి మామిడి తోట. ఇదే మామిడి తోట 3 ఎకరాల బిట్టు మన శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చింది. ఇదే గడిదెక్కు ఉంటుంది, గడిదెక్కు కిందికి ఉంటుంది. 3 ఎకరాలు ఇచ్చింది మా ఊరే, గవర్నమెంట్కి ఇచ్చిండు.